ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల పోషణ హాజరు పెంపు, చదువులో ప్రగతి సాధించాలనే ఉద్దేశంతో ఇదివరకే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు రాజిజావా అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం వేళల్లో అల్పాహారం సైతం అందించాలని నిర్ణయించింది. తాజా నిర్ణయంతో పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. గ్రామీణ విద్యార్థులు ఉదయం తినకుండానే పాఠశాలలకు వెళ్తుంటారు. దీనివల్ల అనారోగ్యం బారిన పడుతున్నారు. ముఖ్యంగా బాలికల్లో రక్తహీనత సమస్య ఎదురవుతుంది. ఖాళీ కడుపుతో వచ్చే వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది. నీరసం వల్ల పాఠాలపై విద్యార్థులు శ్రద్ధ చూపలేకపోతున్నారు. తద్వారా వారి నుంచి ఆశించిన ఫలితాలు రాబట్టలేని పరిస్థితి నెలకొంది. దీని గురించి ఉదయం 9 గంటలకే అల్పాహారం పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఈరోజు మా స్కూల్లో టిఫిన్ పెట్టారు, చాలా బాగుంది. ఇడ్లీ, సాంబార్, ఉప్మా, బోండా పెట్టారు, చాలా బాగుంది. మాకు ఈ టిఫిన్ పెట్టడం వల్ల మాకు ఎంతో మేలు జరిగింది. ఇంటికా నుంచి వెళ్ళి తినని వాళ్ళందరూ దీనికోసం ఇష్టంగా వచ్చి తింటున్నారు. చాలా చాలా బాగుంది. ఈరోజు మా స్కూల్లో బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేశారు. ఉప్మా, వడ, పూరి ఉప్మా, వడ, ఇడ్లీ, పూరి ఇవి పెట్టారు. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ మంచిగా ఉంది, టేస్టీగా ఉంది. ఇందువలన ఇంట్లో తినకుండా వస్తున్న వాళ్ళకి తిని మంచిగా చదువుకోగలుగుతున్నాము. మా స్కూల్లో టిఫిన్స్ స్టార్ట్ కావడం చాలా మంచిగా ఉంది. మాకు ఈరోజు స్కూల్లో టిఫిన్గా ఉప్మా, పూరి, ఇడ్లీ పెట్టారు. ఇంట్లో టిఫిన్స్ తినకుండా వచ్చిన వాళ్ళకు బాగా సహకరిస్తుంది. ఈ స్కూలుకు రోజు రాని వాళ్ళందరూ రోజు వచ్చి మంచిగా చదువుకుంటున్నారు.